హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బేబీ క్రియేషన్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే సండే రోజు అండి. సండే రోజు అయితే మార్నింగే మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినామండి. ఎందుకు అంటే ఇక్కడ ఇప్పుడు ఆషాఢం కదండి. ఇప్పుడు ఆషాఢంలో ప్రతి సంవత్సరానికి ఒకసారి అయితే చెట్ల తీర్థాలు పోతారండి ఊర్లలో. అట్లనే అమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఆషాఢం కాబట్టి చెట్ల తీర్థాలు పోతున్నాండి. చెట్ల తీర్థాలు పోవడానికి ముందుగా అయితే మీకు చూపించిన కదండి, గంపను తీసుకొని అట్లా కుంకుమ నీళ్ళు కలుపుకొని అట్లా పూజించుతారండి. పూజించి ఇట్లా మొత్తం ఇక్కడ మా వదిననైతే అన్నీ రెడీ చేసి పెట్టింది. అంటే అక్కడ పొయ్యి వండుకోవడానికి బెన్లు అని, ప్లేట్స్, అగ్గిపెట్టె, కట్టెలు అన్నీ అన్ని లోపల పూరీలు కూడా వేసింది. పూరీలు మనకి కావాల్సినవి అన్నీ, గంజులు, గంటె అన్నీ తీసుకొని మేమైతే చెట్ల తీర్థాలకైతే పోతున్నామండి. ఇక్కడ ఇదైతే మా ఇల్లు అండి. ఇది మా ఇంట్లో లోపల అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకసారి చూపిద్దామని ఇట్లా వీడియో తీసినండి. ఈ లోపల అమ్మ వాళ్ళు ఇక్కడ ఉంటారు, కిచెన్. ఇక ఇప్పుడైతే దాదాపు టైం అయితే 3 అవుతుందండి. అందరైతే గంపలు ఇట్లా ఎత్తుకొని పోషమ్మ కాడికి అయితే వెళ్తున్నారండి. ఇక వీళ్ళైతే అందరూ ఒకే దగ్గర నుండి అయితే వెళ్తలేరు. అక్కడక్కడ మధ్యలో కొంచెం మంది వెళ్ళిపోయారు, కొంచెం మంది అక్కడక్కడ నుండి వెళ్తున్నారండి. మధ్యలో అయితే గ్యాప్ ఉంది. ఇక్కడైతే మేమైతే ఇక ఇది మన పోషమ్మ గుడి అయితే మాకు చెరువు కట్ట దగ్గర ఉందండి. ఇది చెరువు కట్ట దగ్గర ఇక్కడ చూడండి, ఇదంతా చెరువు అండి. మా ఊర్లో చెరువు అండి. ఇది చెరువు కట్ట మీద నుండి కొంచెం డౌన్కి అయితే పోషమ్మ గుడి అయితే ఉంటుంది. చెరువు కట్ట అయితే ఒకసారి చూద్దామని చూస్తున్నాను. ఇదైతే చెరువు. ఇది చూడండి, పైనుండి కట్ట నుండి అందరూ గంపలు ఎత్తుకొని అయితే వెళ్తున్నారు. మా చెరువు అయితే మరీ పెద్దగా ఏం లేదండి, మా మీడియంగా ఉంటుంది. మధ్యలో కొంచెం ఇట్లా గుట్ట టైప్ ఉందండి, మధ్యలో ఖాళీగా ఉంది. చూడండి, మీకు ఇప్పుడైతే ఇట్లా డౌన్ ఉంది కదా, ఈ డౌన్లో ఇటు సైడ్ అయితే పోషమ్మ గుడి ఉంటుందండి. చూడండి, ముందైతే మా వదిన వెళ్ళిపోతుంది. అంతా ఇక్కడ గుడి ముందైతే మొత్తం పొలాలు ఉంటాయండి. పొలాలు ఉంటాయి కాబట్టి ఆ పొలాలలోనే వండుకొని తింటారండి. ఇక మేము వచ్చేసరికి చాలామంది వచ్చారు. అంటే ఇక్కడ మనకి గుడి దగ్గర ఉండే వాళ్ళు కూడా ముందే వచ్చిండండి. ఇక్కడ ఆల్రెడీ పొలంలో అయితే మొత్తం ఆ గడ్డి అంతా తొక్కేసి పరదలు అవి వేసుకొని అయితే కూర్చుంటారు. చేపలు పరదలు అవి వేసుకొని అయితే కూర్చుంటారు అందరూ. ఇక అందరు వచ్చాక పొయ్యిలు అయితే రెడీ చేస్తున్నారండి వండుకోవడానికి. చూడండి, మేమైతే ఇక మా వాళ్ళైతే అటు సైడ్ ఉన్నారని మేము అట్లా లాస్ట్లో వెళ్ళిపోతున్నాం. లాస్ట్లో కూర్చుందామని వెళ్తున్నామండి. ఇది ఇక్కడ మా అన్ననైతే మటన్, వీళ్ళైతే మగవాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నే వచ్చేసి పోషమ్మ కాడ గొర్రెలను కోస్తారండి. అంటే ఇట్లా ఒక 10 మంది అట్లా కలిసి గొర్రెలను కోసుకొని మనిషికి పాలు వేసుకుంటారు. అన్ని మనిషికి కొంచెం కిలోన 2 కిలోలు ఎంత వస్తే అంత మందిని బట్టి దానికి కూరని బట్టి వేసుకుంటారు. వీళ్ళు అక్కడ మా అన్న అయితే కూర దగ్గర కూర్చున్నాడు. ఇక్కడ మా వదినలు వీళ్ళందరూ పొయ్యిలు పెడుతున్నారు వంట చేయడానికి. పొయ్యిలు పెడుతున్నారు. ఏమో మా అక్క పొయ్యి పెడుతుంది. అక్కడ కట్టెలు తెచ్చుకొని, కొంతమంది ఏమో ఇంటి నుండే ఇట్లాంటి ఇనుప పొయ్యిలు ఉంటాయి చూడండి, అవి తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు. ఇక మా వాళ్ళు అయితే అక్కడ నుండి మాకు అట్లాంటివి లేవు, పొయ్యిలు ఏమి లేవు కాబట్టి ఇక్కడ దగ్గరలో ఉన్న బండలు తీసుకొచ్చి పొయ్యి పెడుతున్నారు. ఇక గొర్రెను కోసుకుంటే కొంచెం బోట్ అయితే వెళ్తుంది కదా, అందులో మంచి అది అన్ని పాలు వేసుకుంటే మనిషికి కొంచెం వస్తుంది. దానికోసం ఇక్కడ వేడి నీళ్ళు పెట్టి మరీ బోట్ ఇక్కడ అడుగుతున్నారు. అంటే బాగా చాలాసేపు అయితే అది అంత రాదు, నీట్గా ఉండదనేసి వీళ్ళైతే ఇక్కడ మా అన్న వాళ్ళు వీళ్ళు బోట్గా అడుగుతున్నారు.
అందరైతే వంటలైతే రెడీ చేస్తున్నారు. అందరు వంటలు చేస్తున్నారు. ఇక కొంచెం వంటలు అన్నీ వేసి ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత కూరలో ఇక పోషమ్మ దగ్గర ఈ టెంపుల్ గుడి దగ్గరికి వెళ్దామని వేసి మేమైతే మా వారితో వెళ్తున్నాను గుడికి లోపలికి. ఇక్కడ చూసిండ ఇదంతా గొల్లు కోసింది, అంతా బ్లడ్ అయితే అంతా పడింది. ఇటు సైడు వేరే వాళ్ళైతే పెద్ద పెద్ద వంటలు చేసుకుంటూ టెంట్ కూడా వేసుకున్నారు. పెద్ద గంజులలో కూడా వంట చేసుకున్నారు చూడండి. ఇంకా అటు సైడ్ చాలామంది మేము వెళ్ళక ముందుకే వెళ్ళిండ్రు, చాలామంది వెళ్ళిండ్రు. వంటలు కూడా అయిపోయినాయి, ఆల్రెడీ వాళ్ళు తింటున్నారు అటు సైడు వాళ్ళు. ఇక్కడ మేమైతే పోషమ్మ టెంపుల్కి వెళ్తే చాలామంది అయితే ముందున్నారు. ఇక లాస్ట్లో అయితే కాసేపు నిల్చున్న తర్వాత లాస్ట్లో అయితే మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినామండి. చూడండి ఇది లోపల అమ్మవారి లోపల గుడి లోపల అమ్మవారిని క్లియర్గా కనిపిస్తున్నది కదండి. ఇక్కడ మనం తీసుకొచ్చిన ఇవి చిల్కాని కుడతాం కదా, ఆ చిల్క కట్టేసి ఉల్లిగడ్డలు అవి బొట్టు పెట్టేసి కొబ్బరికాయ కొట్టుకొని పెద్ద బోనం చేస్తారు కదండి ఆ అమ్మవారికి. ఆ బోనంలో బెల్లన్నం చేస్తారు, బెల్లంతో. ఆ బెల్లన్నం అయితే మనిషికి కొంచెం అయితే పెడతారు. ఇక మాకైతే ఇక పోయి వచ్చిన తర్వాత వంటలు అయితే మొత్తం అయిపోయిన తర్వాత ఇక మేమైతే కూర్చుని తింటున్నాం. చూడండి ఇట్లా అందరం రౌండ్ కూర్చుండి తీసుకొచ్చుకున్న పూరీలు పెట్టుకొని ఇక తింటున్నారు అందరూ. చూడండి ఇక్కడ ఇక థమ్సప్లు, ఇక్కడ మా వాళ్ళు అయితే తెల్లగల్లు తెచ్చుకున్నారండి. అన్నీ తీసుకొచ్చుకొని అందరు ఇట్లా చేన్లలో సంవత్సరానికి ఒకసారి ఇట్లా తింటారండి. ఇట్లా పోతే మంచిదని అక్కడైతే అందరూ అంటారు. ఇక్కడ మా చిన్నవారినే ఇక అందరైతే అయిపోయిన తర్వాత బతుకమ్మ అయితే ఆడుతున్నారు చూడండి. చూసారు కదండి, అందరు తిన్న తర్వాత ఇక్కడైతే బతుకమ్మ అయితే ఆడుతున్నారు. చూసారు కదండి, ఇక్కడ అందరైతే తినేసిన తర్వాత ఇక కాసేపు అయితే టైం ఉంది కదా అని కాసేపు అయితే బతుకమ్మ ఆడదామనేసి అయితే అందరూ స్టార్ట్ చేసినండి. అందరూ వచ్చి ఇక్కడైతే బతుకమ్మ ఆడిండ్రు. ఇక తర్వాత ఇదైతే బతుకమ్మ ఆడిండ్రు. తర్వాత వచ్చేసి అందరూ ఎవరి సామాన్ వాళ్ళు అందరూ తీసుకొని గంపలలో మళ్ళీ ఎప్పట్లానే గంపల్లో పెట్టుకొని ఇక ఇంటికైతే బయలుదేరుతున్నారండి. అందరూ ఒకేసారి అయితే తీస్తారు గంపలు అనేవి. చూడండి అందరూ గంపలు ఎత్తుకొని మళ్ళీ ఇంటికైతే వెళ్తారు. ఇక్కడ ఒక ఆమెనైతే ఇక్కడ అందరూ తాగిన బీర్ సీసాలు, థమ్స్అప్, స్ప్రైట్ బాటిల్స్ ఉంటాయి, అవన్నీ అయితే వీళ్ళు అమ్ముకోవడానికైతే ఇక్కడకు జమ చేసుకుని అన్నీ సంచిలో వేసుకుంటున్నారు. ఇక అందరైతే ఇంటికైతే బయలుదేరిండ్రు. ఇక ఇలా సంవత్సరానికి ఒకసారి అయితే ఆషాఢ మాసంలో పండగ ముందు అయితే ఇట్లా మాకైతే పోషమ్మ తీర్థాలు అంటారండి, చెట్ల తీర్థాలను. ఇక ఈరోజైతే ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ మాత్రం ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్.